హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునక్కాయ కర్రీ. సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుంది. ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇది వైట్ కలర్‌గా ఫ్రై అయిపోతే చాలు. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకుని బాగా కలిపేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. బాగా కలుపుకోండి. కొద్దిగా ఒక 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఆ తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ మళ్ళీ ఒకసారి కలిపేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత బాగా కడిగిన పెట్టి పక్కన పెట్టిన మునక్కాడలు వేసుకుందాం. సో ఆయిల్ బాగా అంటేలాగా కలుపుకుందాం. కింద మసాలాస్ అన్నీ అంటుకోవాలి బాగా, అందుకే కలుపుదాం. సో ఇలా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. సో బాగానే ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేయాలి. టమాటోస్ వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్, మీరు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు 1 లేదా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అవ్వనిద్దాం. ఆ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుదాం. సో టమాటాస్ కొంచెం మెత్తగా అవ్వాలి. ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించండి. నాది ఉడికింది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను. మీరు కన్సిస్టెన్సీ ఎంత వేసుకోవాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి అది బాయిల్‌లోకి రావాలి. ఆ తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేద్దాం. మీలో చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మూత పెట్టేసుకొని ఒక 12-15 మినిట్స్ ఉడికిద్దాం. సో ఆ తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది. సో బాగా బాయిల్ అవ్వాలి. మునక్కాడలు బాగా మసాలాస్ అన్నీ అంటి బాగా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది.
ఆ తర్వాత కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కూరంతా కలుపుకుందాం. సో, ఫైనల్‌గా ఇంకోసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేద్దాం. సో, ఆ తర్వాత మూత తీసి మీరు కూర దగ్గర పడాలంటే ఇంకో 5 మినిట్స్, 10 మినిట్స్ అలా పెట్టి చూడండి. లేదు అదే కన్సిస్టెన్సీ అంటే మీరు ఇంకా వంట ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఇది నేను కొంచెం దగ్గర పడేలా దాకా కలుపుతున్నాను. సో, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో, నాకైతే ఇక్కడ స్మెల్ భలేగా వస్తుంది. సో, ఇది అండి మన మునక్కాడ కర్రీ. సింపుల్‌గా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. Hope you like the video. Thank you so much for watching. Please like and subscribe.